అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. అల్లూరి ఏజెన్సీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దుస్థితి వెలుగులోకి వచ్చింది. తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు బాత్రూం గదిలోనే చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లూరి జిల్లా జి మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ కె బందవిది గ్రామంలో ఈ దయనీయ పరిస్థితులు కనిపించాయి. నాడు నేడు పథకం కింద పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు సగంలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో 2 ఏళ్లుగా విద్యార్థులకు సరైన తరగతి గదులు లేక ఇళ్లలో, చెట్ల కింద తరగతులు నిర్వహించినట్లు చెబుతున్నారు. చివరకు పిల్లల చదువులు ఆగిపోకూడదనే ఉద్దేశంతో గ్రామస్తులే చందాలు వేసుకుని సగం నిర్మాణంలో ఉన్న బాత్రూం గోడలకు రేకులు ఏర్పాటు చేసి తాత్కాలిక తరగతి గదులుగా మార్చారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో సుమారు 40 మంది విద్యార్థులు చదువుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇరుకైన ప్రదేశంలో తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే రేకుల నుంచి నీరు కారడంతో చలిగాలులతో పిల్లలు అవస్థలు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు నేడు పనులకు సుమారు 40 లక్షల రూపాయల గ్రాంట్ మంజూరైనట్లు తమకు తెలిసిందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే పనులు పూర్తికాకుండానే పూర్తయినట్లు చూపించి నిధులు వినియోగించుకున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ పనుల్లో గ్రామస్తులు పనిచేసినా కూలీ డబ్బులు కూడా చెల్లించకుండా పనులు నిలిపివేశారని ఆరోపిస్తున్నారు. సుమారు 40 మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన తరగతి గదులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కె బందవిది గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిపై అధికారులు తక్షణమే దృష్టి సారిస్తారా? విద్యార్థులకు పూర్తిస్థాయి పాఠశాల భవనం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి. మానేశారు సార్, అది కట్టడం మానేశారు. మాది జీపీఎస్ స్కూల్ సార్. సుమారుగా 30-40 మంది పిల్లలు చదువుతున్నారు సార్. సరైన స్కూల్ భవనం లేక నానా వ్యవస్థ పడుతున్నారు సార్. విద్య అనేది కోల్పోతున్నారు సార్. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో 30 మంది పిల్లలు, 30-40 మంది పిల్లలు బాత్రూంలో చదువుతున్నారు సార్. బాత్రూంలో ఇరుకుగా ఉంటే పైకి చిన్న రేకులు గ్రామస్తులు అందరు పిల్లల తల్లిదండ్రులు కలిసి 1000 రూపాయలు చేసి రేకులు కొనేసి పైకి షెడ్ చేసి దాంట్లో చదువుకుంటున్నారు సార్. అలాగే ఉపాధ్యాయుడు ఉండడానికి కూడా ఇబ్బంది సార్. వాడికి పాటలు చెప్పాలన్నా అసలు ప్లేస్ అనేది పెద్దగా లేదు సార్. దీనికి ఈ కారణం బట్టి మరి స్కూల్ మాకు నేడు నాడు అనేది కట్టారు, ఇది పూర్తి చేయాలి సార్. లేకపోతే మా పిల్లలు విద్యను కోల్పోయి చాలా ఇబ్బందులు పడతారు సార్. ఎందుకంటే 1 నుండి 5వ తరగతి దాకా మా జీపీఎస్లో చదువుతున్నారు సార్. స్టూడెంట్స్కు కరెక్ట్గా చదువు రాకపోతున్నాయి సార్. ముఖ్యంగా భవనం లేకపోవడం వల్ల పిల్లలకి ఫ్రీడమ్ అనేది లేదు సార్. కాబట్టి దీని మీద మీరు చర్యలు తీసుకోలేదు సార్. మరి మేము ఈ షెడ్ తయారు చేసుకొని ఒక వాట్సాప్లో ఒక ఫోటో పెడితే సార్ విలేకరులు, వివిధ అధికారులు, మండలాధికారులు, పై అధికారులు వచ్చి వెళ్ళిపోతున్నారు సార్. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. భవనం అనేది నేడు నాడు అనేది గత 4 సంవత్సరాల క్రితం నుండి కట్టారు. ఇప్పుడు దాకా ఇలాగే కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి సార్. పిల్లలు కూడా మరి బెండలు అనేది కరెక్ట్ కట్టు వరకు అవ్వలేదు సార్. పడిపోయే పిల్లలకు అదిమేసే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి సార్. దీని మీద పట్టించుకుంటారని ప్రార్థిస్తున్నాను సార్. తక్షణమే పై అధికారులు కానీ ఎవరైనా ఇంక చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే సార్, పాడేరులో స్పందన కార్యక్రమంలో కూడా మా నేడు నాడు స్కూల్ కోసం వీళ్ళు చెప్పడం జరిగింది సార్. కానీ ఏ చర్య తీసుకోలేదు. ఇప్పుడు దాకా ఏ కలెక్టర్ కూడా దీని మీద దృష్టి పెట్టలేదు సార్. దీనికి ఉద్దేశించి మాకు మాత్రం కంపల్సరీ మా ఊరు స్కూల్ బిల్డింగ్ కోసం న్యాయం చేసి కట్టి పిల్లల భవిష్యత్తు కోసానికి మీరు కృషి చేస్తారని కోరుతున్నాం సార్. బాబు కె బందవిది గ్రామం. మా ఊర్లో జీపీఎస్ స్కూల్ ఉందండి. జీపీఎస్ స్కూల్నే మరి నాడు నేడు స్కూల్గా మరి రావడం జరిగింది. నాడు నేడు స్కూల్ ప్రారంభించి మరి 4 సంవత్సరాలు అయిపోతే అయినా కూడా ఈ బిల్డింగ్ పూర్తి చేయలేదండి. మరి అలాగే మా పిల్లలు చదువుకోవడానికి మరి స్థలం లేక బాత్రూంలో కట్టవలసిన షెడ్యూల్లో పిల్లల తల్లిదండ్రుల నుండి 500 రూపాయల చొప్పున మేము డొనేషన్ చేసుకొని ఆ పిల్లల్ని భవిష్యత్తును మరి వాళ్ళు చదివించుకోవాలన్న ఉద్దేశంతో పిల్లల తల్లిదండ్రుల నుండే 500 తీసుకొని ఆ రేకులు కట్టి ఆ షెడ్యూల్లోనే పిల్లలు చదవడం జరుగుతుందండి. పిల్లలు మా స్కూల్లో 30 మంది పిల్లలు ఉన్నారండి. వాళ్ళు చదువుకోవడానికి కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉన్నదండి. కాబట్టి మరి తక్షణమే అధికారులు మరి స్పందించి మరి మాకు ఈ నాడు నేడు బిల్డింగ్ పూర్తి చేయాలని మేము పై అధికారులు కూడా కోరడం జరుగుతుందండి. అలాగే మా టీచర్ కూడా
వాళ్ళు కూడా మరి ఆ సిఆర్టీ కాకుండా మాకు పర్మనెంట్ టీచర్ కూడా మాకు కావాలని మేము కోరుతున్నాం. పిల్లల చదువులు అనగారిపోతున్నదండి. దాని నిమిత్తం మరి పై అధికారులకు మేము ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. మరి ఒకసారి అయితే కలెక్టర్ కూడా ఇక్కడ రోడ్డున మేము అడ్డుకొని అతనికి మా ఈ బిల్డింగ్ కూడా చూపించడం జరిగింది. ఎంఈఓ సార్తో కూడా చెప్పడం జరిగింది, అలాగే డి మేడంతో కూడా చెప్పడం జరిగిందండి. అయినా కూడా మరి వాళ్ళు స్పందించలేదు. ఇప్పటికైనా మరి ఈ స్కూల్ని స్పందించాలని మరి పై అధికారులకు తెలియజేయడం జరుగుతుందండి.